నాగార్జున సాగర్ భద్రతపై కేంద్రం దోబూచులాడుతోంది. తెలంగాణ వైపు భద్రతా విధుల నుంచి కేంద్ర బలగాలు తప్పుకున్నాయి. డ్యామ్ అధికారులకు తాము రిలీవ్ అవుతున్నట్లు సమాచారం అందించారు. మరి కాసేపట్లో కేంద్ర బలగాలు ములుగు బెటాలియన్కు బయలుదేరనున్నారు. నాగార్జున సాగర్ను వైజాగ్ బెటాలియన్ కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. తాజా పరిణామాలపై కేఆర్ఎంబీ ఇరిగేషన్ అధికారులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు సమాచారం అందించారు. ములుగు బెటాలియన్కు చెందిన కేంద్ర బలగాల ఉపసంహరణపై నాగార్జున సాగర్ డ్యాం అధికారుల అభ్యంతరం అయితే తెలిపారు. అయితే కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ డ్యాం భద్రతపై గందరగోళం నెలకొంది. నాగార్జున సాగర్ భద్రతపై కేంద్రం దోబూచులాడుతోంది. తెలంగాణ వైపు భద్రతా విధుల నుంచి కేంద్ర బలగాలు తప్పుకున్నాయి. డ్యాం అధికారులకు తాము రిలీవ్ అవుతున్నట్లు సమాచారం అందించారు. మరి కాసేపట్లో కేంద్ర బలగాలు ములుగు బెటాలియన్కు బయలుదేరనున్నారు. నాగార్జున సాగర్ వైజాగ్ బెటాలియన్ కేంద్ర బలగాలు ఆధీనంలోకి అయితే తీసుకున్నాయి. తాజా పరిణామాలపై కేఆర్ఎంబీ ఇరిగేషన్ అధికారులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు సమాచారం అయితే అందించారు. ములుగు బెటాలియన్కు చెందిన కేంద్ర బలగాల ఉపసంహరణపై నాగార్జున సాగర్ డ్యాం అధికారుల అభ్యంతరం అయితే తెలిపారు. అయితే కొన్ని రోజులుగా నాగార్జున సాగర్ డ్యాం భద్రతపై గందరగోళం అయితే నెలకొంది. నాగార్జున సాగర్ భద్రతపై కేంద్రం దోబూచులాడుతోంది. తెలంగాణ వైపు భద్రతా విధుల నుంచి కేంద్ర బలగాలు అయితే తప్పుకున్నాయి. డ్యాం అధికారులకు తాము రిలీవ్ అవుతున్నట్లు సమాచారం అయితే అందించారు. మరి కాసేపట్లో కేంద్ర బలగాలు ములుగు బెటాలియన్కు బయలుదేరనున్నారు. నాగార్జున సాగర్ను వైజాగ్ బెటాలియన్ కేంద్ర
బలగాలు ఆధీనంలోకి అయితే తీసుకున్నాయి. తాజా పరిణామాలపై కేఆర్ఎంబీ ఇరిగేషన్ అధికారులకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు సమాచారం అయితే అందించారు. ములుగు బెటాలియన్ కు చెందిన కేంద్ర బలగాల ఉపసంహరణపై నాగార్జునసాగర్ డ్యాం అధికారులు అభ్యంతరం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై గందరగోళం అయితే నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. భారతి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు జలవర ప్రదాయంగా ఉంది. అయితే ఇక ప్రాజెక్టు భద్రతకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు ఒకదానికొకటి గత 10 సంవత్సరాల నుంచి కూడా జల వివాదాలు ఇరుక్కొని ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత నుంచి తెలంగాణ సిఆర్పిఎఫ్ బలగాలు ఆకస్మికంగా ఉపసంహరించుకోవడంతో కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. ప్రాజెక్టు భద్రత బాధ్యతలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పోలీసులు చేపట్టారు వెంటనే. అయితే ఇక శాశ్వత పరిష్కారం కోసం అక్కడ ఆ ప్రాంత ప్రజలు, అదేవిధంగా ప్రాజెక్టు నిర్వహణ జలశక్తి వనరుల శాఖ ఏం చెప్తుందో అయితే ప్రాజెక్టు అధికారులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి ప్రాజెక్టు భద్రతపై అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదాలు ఇప్పటి నుంచి కాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతిష్టంభనగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఎందుకు తెలంగాణకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలని కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఉపసంహరించిందనే విషయంలో అయితే స్పష్టత లేనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే రెండు రాష్ట్రాల మధ్య నివురుగప్పిన నిప్పుల అంతర్గతంగా జల వివాదాలు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. ఇక కృష్ణా ట్రిబ్యునల్, అదేవిధంగా బ్రిజినెస్ ట్రిబ్యునల్ ఆధారంగా కూడా రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వినియోగించుకోవడంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ ఉపయోగించుకుందంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర జలశక్తి వనరుల శాఖకు ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే కుడి ఎడమ కాలువల ద్వారా పంటలను రక్షించే విషయంలో కూడా ఆచితూచి అడుగులేస్తూ డెడ్ స్టోరేజ్ కి నాగార్జున సాగర్ చేరుకున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ వివాదం అంతర్గతంగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలని తెలంగాణ సంబంధించి తెలంగాణ చెక్ పోస్ట్ సైట్ సంబంధించినటువంటి ఉన్న వారందరినీ కూడా వెనక్కి విత్డ్రా చేసుకోవడంతో కూడా వాళ్ళంతా కూడా ములుగు బెటాలియన్ సంబంధించి వాళ్ళు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరొక వైపు ఇక ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి భద్రతా చర్యలు కొనసాగిస్తున్నటువంటి వైజాగ్ బెటాలియన్ మొత్తం కూడా రెండు వైపుల ప్రాజెక్టు ఇరువైపుల నుంచి కూడా భద్రత చేపట్టే దిశగా కూడా చర్యలు చేపట్టింది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనంగానే కూడా చూస్తున్నారు. మరొక వైపు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర జల శక్తి వనరుల శాఖ ఏం చెప్తుందో అయితే అధికారులు అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారతి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.